జరగండి, పక్కకు జరగండి. ఎవరు లోపల? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ ది డోర్. ఎవరు లోపల? ప్లీజ్ ఓపెన్ ది డోర్. కాలేజ్లో ఈ నీచ పనులేంటమ్మాయి? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చావా లేదా ఇలా చెడు పనులు చేయడానికి వచ్చావా? చిచి, కాలేజ్ పరువు మొత్తం తీసేశావు. ఇలాంటి వాళ్ళు మన కాలేజీలో చదువుకోవడానికి వీల్లేదు. వెంటనే వీళ్ళ పేరెంట్స్ ని పిలిపించి టీసీ ఇచ్చి పంపేయండి సార్. నిన్ను చూస్తుంటే 16 అనాల అచ్చతెలుగు అమ్మాయిలా ఉన్నావు. నువ్వు చేసే పనులు చూస్తే మాత్రం చిచ్చి, నా నోటితో చెప్పాలంటేనే మాటలు రావట్లేదు. లోపల ఉన్న వాళ్ళని కూడా బయటికి రమ్మనండి. నాడియా, అసలు రూమ్ లో శ్రీలక్ష్మి విక్రమ్ ఉండాలిగా. మ్యాడీ ఎలా వచ్చాడు? ఇద్దరు లోపలున్నారుగా, వాళ్ళ గురించి కాలేజ్ మొత్తం బ్యాడ్ గా టామ్ చేద్దాం. ఓకే. నువ్వు లైబ్రరీలో ఉన్న వాళ్ళందరినీ పిలు. నువ్వు కారిడార్ లో ఉన్న వాళ్ళందరినీ పిలు. త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళు. నువ్వు పార్కింగ్ లోకి వెళ్ళు. అందరినీ తీసుకురా. నువ్వు క్లాస్ రూమ్స్ కి వెళ్ళు. ఓకే గో 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 ఫాస్ట్. yes. అరే, అందరినీ పిలవమని చెప్పి ప్రిన్సిపల్ ని లెక్చరర్స్ ని మర్చిపోయానే. నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను. అక్కడి నుంచి తల నొప్పి. ఈ స్టడీ రూమ్కి ఈ టైంలో ఎవ్వరూ రారు. వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. ఏ ఎర్రబస్సు, ఇంకా నీ డౌట్స్ క్లియర్ అవ్వలేదా? లేదు మధుబాబు, స్టడీ మెటీరియల్ ఇస్తానన్నారు, దానికోసం. బ్రదర్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను.